ఎడారిలో సెలయేర్లు. జూన్ 23. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేసెను. మత్తయి 14:29-30. జాన్ బన్యన్ అంటాడు, పేతురుకి సందేహాలున్నప్పటికీ కాస్తంత విశ్వాసం కూడా ఉంది. అందువలనే నడిచో లేక కేకలు వేసో యేసు ప్రభువు చెంతకి చేరగలిగాడు. అయితే ఇక్కడ చూపు అనేది విశ్వాసానికి అడ్డుబండగా ఉంది. తానంటూ ఒకసారి నడవటం మొదలుపెట్టిన తరువాత పేతురుకి చుట్టూ ఉన్న అలలతో ఎంతమాత్రం నిమిత్తం లేదు. పేతురు దృష్టి అంతా క్రీస్తు నిలిచిన చోట నుండి తన వైపుకి ప్రసరిస్తున్న వెలుగు వైపుకే ఉండాలి. నడిచిరా అంటూ నీటి మీద బాటను చూపించి ప్రభువు నీతో అంటే నిస్సంకోచంగా అడుగు వెయ్యి. నీ దృష్టిని ఆయన నుండి మరల్చకు. కెరటాల గాంభీర్యాన్ని లెక్కవేయటం ఎంతమాత్రం ప్రయోజనకరం కాదు. గాలి వేగాన్ని అంచనా వేయటం వల్ల ఫలితం శూన్యం. ప్రమాదం ఎలాంటిది అన్న విషయాన్ని బేరీజు వేయటం అంటే దానికి దాసోహం అవటమే. కష్టాల వడగళ్ళ వాన కురుస్తున్నప్పుడు నిదానించి చూడటం అంటే కోరి తలబద్దలు కొట్టుకోవటమే. కొండల తట్టు నీ కనుదృష్టి సారించు, సాగిపో, వేరే మార్గం లేదు. బయలుదేరటానికి భయపడుతున్నావా? వదలడాయన నీ తోడు. నమ్మకం చూపటం వల్లనే తెలిసేది నీకాయన నీడ. ఆమేన్.